శాస్త్రంలో ఇలా చెప్పారు. భూలోకస్య యథాభానో అంధకార ప్రజాయతే స్వప్రకాశే పరానంద తమో మూఢస్య జాయతే అని శాస్త్రంలో మనకి చెప్పారు. అంటే గుడ్లగూబకు పగలు అంధకారముగా తోసినట్లు ఈ ప్రపంచంలో మంచి పనులన్నీ కూడా చెడ్డవాళ్ళకి ప్రాణ సంకటముగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఆ పనులు చేయలేరన్నమాట. కాబట్టి ప్రతి మానవుడిని కూడా మూడు బాధిస్తూ ఉంటాయి. ఒకటి అనేక జన్మల్లో చేసినటువంటి పాపమలము, రెండవది విక్షేపము, అంటే అనేక జన్మాలతో కూడా వస్తున్నటువంటి అలవాట్లు, సంస్కారాలు, స్వభావాలు ఇవన్నీ కలిసి మనస్సుని పాడు చేస్తారు. దాన్ని విక్షేపం అంటారు. మూడవది అజ్ఞానావరణము. ఈ అజ్ఞానావరణం అనేటువంటిది ఎలా ఉంటుందంటే చాలా బలమైనటువంటిది అన్నమాట. సూర్యుడిని మేఘం ఎలా కప్పేస్తుందో అలాగే ప్రతి మనిషిని కూడా ఈ అజ్ఞానము అనేటువంటి ఆవరణము కప్పివేసి నిజాన్ని గ్రహించకుండా పెడదారి పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని దాటాలంటే మనం స్వయంగా దాటలేము. పెద్దలు సేవలు చేసి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా ఈ మల విక్షేప ఆవరణాలు దాటి మోక్ష శిఖరాన్ని అందుకునేటటువంటి అదృష్టం మనకి కలుగుతుంది. కనుక ఈ మూడు దాటకుండగా నేను మోక్షాన్ని పొందాను, నేను ఏదో చేస్తున్నాను అంటే అది అజ్ఞానమే. కాబట్టి ముందుగా మనల్ని బంధిస్తున్నటువంటి, మన దారికి అడ్డొస్తున్నటువంటి ఈ మూడు గుణాలని, అంటే మూడు లక్షణాలని కూడా మనం ఇక్కడే రహితం చేసుకున్నట్లయితే మోక్షం అనేటువంటిది కరతలమకలమై అందరూ మోక్షాన్ని పొంది ఆనందించేటటువంటి అవకాశం ఉంది. కనుకనే ఈ మల విక్షేప ఆవరణములు అనేటువంటివి ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా బలమైనవి అన్నమాట. వీటిని దాటలేక ఎందరో మహానుభావులు, యోగులు, జ్ఞానులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ మూడింటిని దాటాలి అంటే రెండు పాయింట్లు చెప్పారు పెద్దలు. ఒకటి ధ్యానయోగము, రెండవది జ్ఞానయోగము. యోగసిద్ధి, జ్ఞానసిద్ధి కలిగితేనే తప్ప ఈ మూడింటిని దాటే అవకాశం ఎవ్వరికీ ఉండదు అని మీరు ముముక్షులందరూ కూడా గ్రహించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.